అల్లు అర్జున్ ఈ మధ్యాహ్నం అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో వేసినప్పుడు అక్కడికి అల్లు అర్జున్ ఇతర నటులు, ఆ సినిమాలో నటులు ర్యాలీగా ఓపెన్ టాప్ జీప్లో వచ్చారని, అక్కడ క్రౌడ్ ఎక్కువ గ్యాదరింగ్ అయింది. అంతకుముందే థియేటర్ యాజమాన్యం బందోబస్తు కావాలని చెప్పినప్పుడు, హీరో వాళ్ళు వస్తున్నారని చెప్పినప్పుడు, క్రౌడ్ హెవీగా వస్తారు, హీరోయిన్ని రావద్దని చెప్పండి అని పోలీసులు సమాచారం ఇచ్చినా, క్రౌడ్స్ వస్తారు కాబట్టి, హెవీగా క్రౌడ్ వస్తుంది కాబట్టి వెళ్ళొద్దని చెప్పినా హీరో వచ్చారని. సో అక్కడ ఒక రేవతి అనే మహిళ తల్లి చనిపోయారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సో స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడానికి అక్కడ నిర్వాహకులు, యాజమాన్యం బాధ్యతారాహిత్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటూ హైదరాబాద్ పోలీస్ కేసు పెట్టారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. హీరో అల్లు అర్జున్ A11గా పెట్టి అల్లు అర్జున్ ఇంటికి ఈరోజు మధ్యాహ్నం పోలీసులు వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ విచారించిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు మ్యాజిస్ట్రేట్ ముందు. నాంపల్లి మ్యాజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నప్పుడే అల్లు అర్జున్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. లంచ్ మోషన్ అడిగారు. 4 గంటలకు లంచ్ మోషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. 4 గంటల్లోగానే పోలీసు విచారణ పూర్తయింది. నాంపల్లి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ పోలీసులు అడిగారు. కోర్టు మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈలోగా ఆ విషయం 4 గంటలకు హైకోర్టు విచారణకు వచ్చినప్పుడు రిమాండ్ కూడా అయ్యింది అని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. ఇంకా రిమాండ్ అవ్వలేదు, ఎలాంటి కోయెసివ్ స్టెప్స్ తీసుకోకుండా మా క్లయింట్కి న్యాయం చేయండి అంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టును అడిగారు. సో అది లంచ్ మోషన్, క్వాష్ పిటిషన్, అరెస్టు కాకముందు క్వాష్ పిటిషన్ లేదా ఎలాంటి దుక్కుడు చర్యలు తీసుకోవద్దని అడగచ్చు. కానీ అరెస్ట్ అయింది, రిమాండ్ కూడా విధించారు కాబట్టి ఇప్పుడు ఆయన రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి తప్ప ఇప్పుడు ఇంటరిమ్ బెయిల్ లేదంటే క్వాష్ పిటిషన్ కుదరదు అని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. సో అల్లు అర్జున్ తరపు న్యాయవాది అర్నబ్ గోస్వామి, షారుఖ్ ఖాన్ తదితర కేసులు సైటేషన్లు అన్నీ కూడా కోర్టు ముందు ఉంచారు. నేరుగా అల్లు అర్జున్కు బాధ్యత లేదు, ఆ సంఘటన దురదృష్టకరం. కానీ అల్లు అర్జున్ ఒక నటుడిగా కాదు, సాధారణ పౌరుడిగా చూసినా ఒక్కరోజు కూడా ఆయన లిబర్టీని హరించేలాగా జైలుకి పంపడం కరెక్ట్ కాదు. ఇంటరిమ్ బెయిల్ ఇవ్వచ్చు, దానిగా పరిగణించాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు డిమాండ్ చేశారు. అప్పటికే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ని చంచల్గూడ జైలుకి తరలించారు. బట్ సుదీర్ఘ వాదన తర్వాత హైకోర్టు విని పోలీసుల్ని ముందే సంధ్యా థియేటర్ యాజమాన్యం బందోబస్తు అడిగింది. 2 రోజుల ముందే లేఖ రాశారు. అది సంధ్యా థియేటర్ తరపు న్యాయవాది కూడా చెప్పారు. ఈ విషయం హీరోకి తెలుసు, అనుమతి ఉందని ఆయన వచ్చారు. సో నేరుగా ఆయన తోయడం వల్ల ఎవరూ చనిపోలేదు. కింద ఫ్లోర్లో జరిగింది తొక్కిసలాట, ఆయన పై ఫ్లోర్లో ఉన్నారు. సో పోలీసులు కూడా సరైన చర్యలు తీసుకోలేదంటూ అందరూ వాదించిన నేపథ్యంలో హైకోర్టు ఆయనకి బిగ్ రిలీఫ్ బెయిల్ శాంక్షన్ చేసింది, ఇంటరిమ్ బెయిల్. సో 4 వారాల వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ ఇచ్చి 50,000కి అల్లు అర్జున్ విడుదల అవ్వచ్చు అని చెప్పింది. జైలు సూపరింటెండెంట్కే పర్సనల్ బాండ్ ఇస్తే సూపరింటెండెంట్ విడుదల చేయాలి అని ఆదేశించింది. సో 5 గంటల వ్యవధిలో అరెస్ట్, జైలు, బెయిలు పుష్ప హీరోకి. సో బీఆర్ఎస్ అయితే దీని మీద తీవ్రమైన విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం అభద్రతలో ఉంది, అందుకే అల్లు అర్జున్ని సినిమా వాళ్ళని అరెస్ట్ చేసిందంటున్నారు. బండి సంజయ్ అయితే తీవ్రమైన విమర్శలు చేశారు. అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. అతను జాతీయ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత, కనీస మర్యాదలు ఇవ్వాలి కదా, ఎందుకు ఆయన్ని మామూలు వ్యక్తుల నేరస్తుల్లా చూశారంటూ మండిపడ్డారు.
సో రేవంత్ రెడ్డి చెప్పారు, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో ఎవరి జోక్యము ఉండదు, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని. సో అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి మృతి చెందారు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకున్నారు, మా జోక్యం ఏం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. సో ఈ అంశాలకు సంబంధించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, తొక్కిసలాటలు జరగకుండా ఏం చేయాలి, సెలబ్రిటీల ముందు ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటి, అది సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా భారీ భారీ ర్యాలీలు నిర్వహించినప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే ఎలా, సో అందరి బాధ్యత ఉంది. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ జాగ్రత్తలు చెప్తే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అన్ని అంశాలు అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు సామ రామ్మోహన్